దేవుని ప్రజలు దేవుని వైపు చూచినప్పుడు, లేదా కష్ట పరిస్థితుల్లో, ఇబ్బందికర పరిస్థితుల్లో మనం అటు ఇటు పరిగెత్తకుండా ప్రభువు వైపు మన దృష్టి నిలిపినప్పుడు, అయ్యా నీవే నా ఆధారం ప్రభువా, నీవు తప్ప నాకు ఈ లోకంలో ఆధారం ఎవరు లేరు నాయన, ఆశ్రయం ఎవరు లేరు ప్రభువా, సంపూర్ణంగా నేను నీ మీద ఆనుకుంటున్నాను ప్రభువా, పరమందున నీవే నా దిక్కు, నా ధైర్యము, నా కేడము, నా శృంగము అని దేవునితో మనం మొరపెట్టుకున్నప్పుడు ఆయన సమృద్ధి గల చోటికి మనల్ని ఏం చేయబోతున్నాడు? ఆయన రప్పిస్తున్నాడు. ఈరోజు బహుశా నీ స్థితి కూడా అలా ఉందేమో. నరులు నీ నెత్తి మీద కూర్చున్నారేమో, ప్రజలు నేను ఇబ్బంది పెడుతున్నారేమో, అప్పు బాధలు నేను అణగదొరుకుతున్నాయేమో, ప్రతిరోజు అశాంతి, అసమాధానం ఇంటిలో, గొడవలు, గందరగోళాలు, భార్యాభర్తల మధ్య సఖ్యత లేక, తల్లిదండ్రులకు పిల్లల మధ్య ఒక చిన్న సైజు వార్ నడుస్తుందేమో ఇళ్లలో, నెమ్మది లేక ఏంటండి ఈ జీవితం, ఎందుకండి బ్రతుకు అని అనిపించిన సందర్భాలు చాలా నీ జీవితంలో ఉన్నాయేమో. దేవుని సేవకునిగా చెబుతున్నాను, దేవుని వైపు చూడు, ఆయన చేతులకు నీ జీవితాన్ని సమర్పించుకో. ఆయన దయగల, జాలిగల, స్వస్థపరిచే హస్తాలకు నీ జీవితాన్ని అప్పగించుకోగలిగితే నిన్ను సమృద్ధిలోనికి నడిపించగలిగిన దేవుడు ఆయన అని లేఖనాలు సెలవిస్తున్నాయి.